బీఆర్ఎస్ పార్టీలో ఈ మధ్య ఓ నినాదం గట్టిగా వినిపిస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఎక్కడికి వెళ్ళినా ఈ నినాదం హోరెత్తుతోంది. అయితే ఈ నినాదంతో పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. కేసీఆర్ ఉండగానే ఈ కొత్త నినాదం ఎందుకు వినిపిస్తోందని చాలా పరేషాన్ అవుతున్నారు. అయితే కవితకు, కేటీఆర్కు ఒకే తరహా నినాదం వస్తుండడంతో ఏదో జరుగుతోందని అనుమానపడుతున్నారు. ఇంతకీ బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తోన్న ఆ నినాదం ఏంటి? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ఓ నినాదం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఎక్కడికి వెళ్లినా సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ ఇద్దరు నేతల్ని సీఎం సీఎం అంటూ కార్యకర్తలు పొగుడుతున్నారు. దాంతో గులాబీ పార్టీలో ఏదో జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆరే సీఎంగా ఉండాలని పార్టీ నేతలు కోరుకుంటున్నారు. ఆ లోపే కేటీఆర్, కవితను సీఎం సీఎం అంటూ కార్యకర్తలు సంబోధించడంతో హాట్ టాపిక్ గా మారింది. అయితే సీఎం నినాదం కేవలం కార్యకర్తలు అభిమానంతో చెబుతున్నారా, లేక ఇందులో ఇంకా ఏదైనా రాజకీయ కోణముందా అనే చర్చ నడుస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్ లోనే సేద తీరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమితో ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ వ్యవహారాలన్నీ అక్కడి నుంచే చక్కదిద్దుతున్నారు. ఒకవేళ పార్టీ నేతలతో అత్యవసరంగా మాట్లాడాలని అనుకుంటే వారిని ఫామ్ హౌస్ కే పిలిపించుకుని చర్చిస్తున్నారు. ఈ చర్చల సందర్భంగా అధినేతను ప్రజాక్షేత్రంలోకి రావాలని నేతలంతా కోరినా ఆయన సరైన సమయం చూసుకుని బయటకు వస్తానని చెబుతున్నారట. అంతేకాదు ఇటీవల అసెంబ్లీ సమావేశాలకైనా హాజరు కావాలని కోరినా కేసీఆర్ రాలేదు. దాంతో ఆయన ఇప్పట్లో వచ్చేలా లేరని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం కేటీఆర్, కవిత స్పీడ్ పెంచినట్టు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక కొత్త సంవత్సరం తొలి రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ కు వెళ్లారు. అక్కడే 2-3 గంటలు గడిపారు. అయితే కేటీఆర్ అక్కడ ఉన్నంతసేపు సీఎం సీఎం అనే నినాదాలతో తెలంగాణ భవన్ మారుమోగింది. మాజీ మంత్రి కేటీఆర్ డైరీ ఆవిష్కరిస్తున్న సమయంలో కార్యకర్తల నినాదాలతో సభా ప్రాంగణం మొత్తం హోరెత్తింది. అయితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తమ సీఎం అని అనేక సభలపై చెప్పిన కేటీఆర్ ఇప్పుడు సీఎం సీఎం అంటూ ఎందుకు చెప్పించుకుంటున్నారనే చర్చ నడుస్తుంది. అయితే ఈ నినాదం కార్యకర్తల కాకతాళీయంగా చెప్పారా, దీని వెనుక ఏదైనా పొలిటికల్ ఎజెండా ఉందా అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత పర్యటనలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఇటీవల ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ గా స్పీడ్ పెంచారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీసీ నినాదం పేరుతో ముందుకు సాగుతున్నారు. ఓవైపు కేటీఆర్ కు పోటీగా కవిత రెడీ అవుతున్నారనే టాక్ పార్టీలో జోరుగా సాగుతుంది. ఈ తరుణంలో కవితను కూడా కార్యకర్తలు సీఎం సీఎం అంటూ సంబోధించడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ చీఫ్ గా కేసీఆర్ ఉన్నారు. అటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కొనసాగుతున్నారు. ఈ ఇద్దరిని కాదని కవిత సీఎం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారట. అయితే సీఎం సీఎం అని అనిపించుకుంటున్నారా, లేక ఫ్యామిలీలో కుంపటి మొదలైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కవిత సీఎం నినాదాల వెనుక బలమైన కారణం ఉందని అనుచరులు చెప్పుకుంటున్నారట. గతంలో జైలుకు వెళ్లిన నేతల్లో చాలా మంది లీడర్లు ముఖ్యమంత్రులయ్యారు. చంద్రబాబు, జగన్, రేవంత్ రెడ్డి లాంటి లీడర్లు సీఎం పీఠంపై కూర్చున్నారు. అదే సెంటిమెంట్ కవితకు కూడా వర్తిస్తుందని చెబుతున్నారట. జైలుకు వెళ్లిన కోటాలో కవితకే ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందని బల్లగుద్ది మరి వాదిస్తున్నారట. ఒకవేళ కేటీఆర్ ఫార్ములా కేసులో భవిష్యత్తులో జైలుకు వెళ్లినా తొలుత కవితే జైలుకు వెళ్లారు కాబట్టి మొదటి ఛాన్స్ ఆమెకు ఉంటుందని చెబుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా సీఎం నినాదం మాత్రం కారు పార్టీలో సరికొత్త చర్చకు దారితీసిందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా టాక్ వినిపిస్తోంది.